హే మిత్రమ్స్, ఈరోజు చిట్టి చిట్టి పొటాటోస్తో కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా. ముందైతే ఈ చిట్టి పొటాటోస్ని ఉడకబెట్టుకొని తొక్క తీసి పక్కన పెట్టుకోండి. అలానే కొంచెం చింతపండుని కూడా నానబెట్టుకోండి. ఇప్పుడు ఈ చిట్టి పొటాటోస్ని కడాయిలో నూనె వేసి అది వేడెక్కాక ఈ పొటాటోస్ వేసుకొని అలానే కొత్తిమీర కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి మగ్గాక టొమాటో ప్యూరీ కూడా వేసుకొని కలుపుకొని ఫ్రై చేయండి. అది పచ్చివాసనంతా పోయాక ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పొటాటోస్ ఇందులో వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే సరిపోయేంత కారం అండ్ ఇంకా ఉప్పు వేసుకొని కలుపుకోండి. అలానే మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు, దాంట్లో నుంచి చింతపండు పులుసు వేసుకొని కలుపుకోండి. కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నూనె పైకి తేలే వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్